శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని వారఫలాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి 12 రాశుల యొక్క వారఫలాలు. ఈరోజు మొదటి రాశి మేషరాశి. మేషరాశికి రాశిలో జన్మంలో రవిగ్రహ శుక్రగ్రహములు, 3వ స్థానమైనటువంటి మిథునంలో గురుగ్రహం, 5వ స్థానమైనటువంటి సింహరాశిలో కేతుగ్రహం, అలాగే 11వ స్థానమైనటువంటి కుంభరాశిలో రావుగ్రహ చంద్రగ్రహాలు. చంద్రుడు ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటాడు. వ్యయస్థానంలో శనిగ్రహ కుజగ్రహ బుధగ్రహములు. మేషరాశికి ఈ వారంలో జరిగేటువంటి ఫలితాలు ఏలినాడు శని జరుగుతూ ఉన్నది. జరుగుతున్నా కూడా లాభాధిపతి కనుక ఆర్థిక సంబంధమైన లోపాలైతే ఈ రాశికి ఏమీ ఉండవు. కానీ వైద్య సంబంధమైన విధి విధానాల ద్వారా ధన వ్యయం, కుటుంబ వ్యక్తులకు సంబంధించబడిన ఆరోగ్య సమస్యలకు సంబంధించబడిన విషయంలో ఆర్థిక ఖర్చు భాగములు బాగా విశేషంగా జరిగేటువంటి అవకాశం. ప్రయాణముల ద్వారా కొద్దిగా వ్యయ ప్రయాసలు కలిగేటువంటి సూచన. ఆర్థికంగా లాభం వస్తూ ఉన్నా వచ్చినటువంటిది నిలబడకుండా రూపాయి కూడబెట్టంగానే ఒక్కసారి 10 రూపాయలుగా బయటకు పోయే మార్గాలు ఉంటాయి. శివారాధన చాలా అవసరం. తర్వాత ఈ వారం బుద్ధి సక్రమముగా పనిచేసేటువంటి అవకాశాలు వీళ్ళకుండవు. ఎందుకంటే బుద్ధి ప్రజ్ఞాకారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, మారుతున్నాడు అతి త్వరలో. 2 రోజుల్లో బుధగ్రహం మారుతుంది. 2-3 రోజుల తర్వాత నుంచి కొద్దిగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది జాతకంలో. చాలా విశేషమైనటువంటి సత్ఫలితములను పొందగలిగేటువంటి అవకాశాలు ఈ జాతకానికి ఎక్కువ ఉన్నాయి. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తి పరులు కాల్ చేసి అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్ ఉచితంగా. పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి వాస్తు చెప్పి డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మీరు దక్షిణ ఇచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.